కంటోన్మెంట్ నియోజకవర్గంలో టెన్షన్ పెరుగుతోంది. అంబేద్కర్ హార్ట్స్ మడ్ ఫోర్ట్ గుడిసెవాసులు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దశాబ్దాలుగా ఇక్కడే నివసిస్తున్న పేదలను అకస్మాత్తుగా ఖాళీ చేయాలంటూ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఆదేశించడం సంచలనం రేపుతోంది. ఎలాంటి నోటీసులు లేకుండానే 15 రోజుల్లోనే గుడిసెలను ఖాళీ చేయాలని అధికారులు బుల్డోజర్లతో వచ్చి హెచ్చరించినట్లు స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ బోయిన్పల్లిలో 8 ఎకరాలది ఉన్నది జాగా. అక్కడ 6000 ఇంద్రమ్మ ఇల్లు కడతాము అని చెప్పారు. ఇప్పుడు ఏమైంది, ఆ జాగా కూడా వచ్చి ప్రైవేట్ వాళ్ళు తీసేసుకున్నారు. ప్రభుత్వ భూమి అక్కడ 6000 ఇల్లు కడతారు అని అంటే కనీసం అరే రేపటి దినం 6000 కడతారు అంటే మీ కాడ వస్తాయి కావచ్చు అని మనం అనుకుంటాం. ఇప్పుడు అది కూడా లేదు, జాగా కూడా లేదు. ప్రైవేట్ వాళ్ళు వచ్చి గుండాలను 100 మంది గుండాలను పెట్టుకొని మొత్తం అక్కడ అంతా కూడా హద్దులు పెట్టేసుకున్నారు. వాళ్ళు 10 రోజులు అయితే 10 రోజులు ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు ఒక్క మాట మాట్లాడి మీ గుడిసెలు కూల్చేసిన తర్వాత హైదరాబాద్ నగరం మొత్తంలో కూడా ఇప్పటి వరకు ఒక్క ఇంద్రమ్మ ఇల్లు కూడా కట్టలేదు. కానీ ఎక్కడ జాగా కనబడితే అక్కడ కేవలం కూల్చడం మాత్రమే. మడ్ ఫోర్ట్ హట్స్, అంబేద్కర్ హట్స్, ఎక్కడైతే చాలా మంది లంబాడీ కుటుంబాలు, దళిత కుటుంబాలు, బీసీ వడ్డెర కుటుంబాలు, ముదిరాజులు, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతో మంది కూడా సుమారు 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివాసం ఉంటున్నారు. చాలా నిరుపేద వాళ్లకు కరెంట్ కనెక్షన్ ఉన్నది, గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ఉన్నది, వాళ్లకు ఓటర్ ఐడి ఇక్కడనే ఉన్నది, ఆధార్ కార్డు ఇక్కడనే ఉన్నది. ఆధార్ కార్డులతో ఇవన్నీ ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఇవాళ అకస్మాత్తుగా ఎలాంటి నోటీసులు లేకుండా